హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము మొన్న గోవా వెళ్ళినాము. సో గోవాలో ఏంటి అని అంటే మేము మొన్న అకోడా ఫోర్ట్ వెళ్ళినాం అనమాట. అకోడా ఫోర్ట్ చాలా బాగుంది. అసలు అంటే చాలా బాగుంది. పైనుంచి బీచ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. సో మనకి పైనుంచి చూస్తే బీచ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది. అసలు అంత ఫుల్ ఎండ అండి. అసలు ఆ ఎండలో కూడా వెళ్ళి వీడియో చేసుకున్నాను అనమాట. ఏంటి అని అంటే ఇది అంతా అప్పటి కాలంలో యుద్ధాలు అట్లా జరిగినప్పుడు ఫుడ్ అనేది ఇందులో స్టోర్ చేసుకునే వాళ్ళంట. అట్లా అక్కడ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో ఏంటి అని అంటే మనం అంటే ఈ ఫోర్ట్కి దగ్గర ఉండేవి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అక్కడ కిలోమీటర్స్గా రాసి పెట్టుంది. సో అట్లా ఇక్కడ ఈ మ్యాప్లో కిందికి వెళ్తే కర్ణాటక, పైన మహారాష్ట్ర అట్లుందనమాట. సో అది మ్యాప్ అంటే రూట్ మ్యాప్ అట్లా. చాలా బాగుందండి. అసలు చాలా అంటే చాలా బాగుండే. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఎండ దంచి కొట్టింది. అసలు మేము వెళ్ళిందే ఎండాకాలం కదా, ఇంకా ఎండ ఇంట్లో కొడుతుంది చెప్పండి. చాలా ఎండ ఉండే. ఎండలో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత ఎండ ఉంది. ఇంకా అసలు ఫోర్ట్ కూడా చాలా బాగుంది. అసలు అదంతా ఫోర్టే అనమాట. సో పైనకి వెళ్తే ఏంటి అంటే వ్యూ కనిపిస్తుంది. అసలు చాలా జనాలు ఉండేయండి, ఫుల్ మంది ఉన్నారు. అసలు ఎండలో కూడా వాళ్ళు అసలు భలే వచ్చినారు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినారు. సో ఎండాకాలం కనుక ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా వాటర్ కానీ ఏదైనా లిక్విడ్స్ టైప్ కానీ అంటే జ్యూసెస్ కానీ తీసుకుని వెళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే ఎండ అంత దారుణంగా ఉంది అక్కడ. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఆహారం అంటే ఫుడ్ అట్లా చేసుకుంటాను చెప్పినా కదా, సో దానికి ఎంట్రన్స్ అనమాట. సో అది లాకేష్ ఉంది, వెళ్ళడానికి లేదు. అసలు చాలా బాగుంది. అసలు అంతా తిరగడానికే మాకు అట్లీస్ట్ ఒక 1 hour పట్టింది. మళ్ళీ అసలు ఎక్కడ కూడా చాలా నీట్గా ఉందండి ఫోర్ట్ అంటే చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ కూడా దొరకట్లేదు, అంత నీట్గా ఉంది. చాలా బాగుందండి. పైనకి వెళ్ళిపోదాం. మీరు కనుక వెళ్తే కంపల్సరీగా విజిట్ చేయండి. వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇంకా పైన ఏంటండి వ్యూ ఎంత బాగుందో. షిప్ వెళ్తుంది చూసిండ్రా, చాలా బాగుంటుందంట అసలు వ్యూ. మొత్తం సముద్రం మధ్య అన్ని ఇల్లులు, రూట్స్. అసలు చాలా బాగుండే. బీచెస్ కూడా చాలా బాగుండే. బీచెస్ విజిట్ చేసినాం కానీ మేము అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోలేకపోయినాం. ఎందుకు అని అంటే అక్కడ ఏదైనా పెడితే ఆయనతో ఎవరైనా తీసుకెళ్తారేమో అని చెప్పేసి భయంకి మేము అన్నీ రూమ్లోనే పెట్టేసి వెళ్ళినాం అనమాట. సో ఇది ఉంది. ఇది ఫస్ట్ ఉండే, మళ్ళీ ఇది కొత్తగా మళ్ళీ కట్టిండ్రు అనమాట. అంటే ఫస్ట్ ఉన్నది కూలిపోయిందంట. సో అట్లా. సో ఇక్కడ అంటే ఇవన్నీ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. ఓల్డ్ గోవా చర్చ్ అట్లా. అంటే బిఫోర్ ఎట్లుంది, ఆఫ్టర్ ఎట్లుంది అని సీనరీస్ పెట్టినారు. సో ఇది కూడా చూస్తే బెటర్ కదా అని చెప్పేసి నేను తీసాను. ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. బీచెస్ అయితే అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అసలు గోవా ట్రిప్ అయితే మాదైతే చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది కూడా. ఎందుకు అని అంటే ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ టైం అట్లా వెళ్ళి ఆఫ్టర్ అంటే నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అట్లా వెళ్ళి ఎంజాయ్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో ఇదంతా ఇంకా జనం కూడా చాలా అంటే చాలా మంది ఉండే. ఇంకా కొంతమంది అయితే చిన్నపిల్లల్ని, ఆ ఎండకు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చిండ్రండి. అసలు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చూస్తున్నారు, కొంతమంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి చేసుకోండి. ఇది అకోడా ఫుట్ రూట్ అనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి